सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखीं मापीनवक्षोरुहां पाणिभ्यां मलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतिम् सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి, నీవు కదలిరావో కాళికా దేవి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి, దేవి నిన్నే నమ్మితి నమ్మ మహంకాళే, నిన్నే నమ్మితి నమ్మ మహంకాళే, నమ్మితి నమ్మ మహంకాళే, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి. శివశంకరుని జడలో ఉన్న గంగమ్మ తల్లి, శివశంకరుని జడలో ఉన్న గంగమ్మ తల్లి, కృష్ణ గోదావరి భీమా నదులెల్ల చేరి, కృష్ణ గోదావరి భీమా నదులెల్ల చేరి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి. శంకు చక్ర గజధారి జగదీశ్వరి, శంకు చక్ర గజధారి జగదీశ్వరి, ముల్లోకాలను కాపాడే భువనేశ్వరి, భువనేశ్వరి ముల్లోకాలను కాపాడే భువనేశ్వరి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి. తల్లి పిల్లల కాపాడే చల్లని మాయమ్మ, తల్లి పిల్లల కాపాడే చల్లని మాయమ్మ, మాయమ్మ పసుపు కుంకుమాలు నీవు అందుకోవమ్మా, అందుకోవమ్మా పసుపు కుంకుమాలు నీవు అందుకోవమ్మా, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి. తుళజపురంలో నిలచి ఉన్న అంబాబాయివమ్మ, బాయివమ్మ తుళజపురంలో నిలచి ఉన్న అంబాబాయివమ్మ, ఎడలు మై సాక్షి పొగలు అందుకోవమ్మా, అందుకోవమ్మా ఎడలో మై సాక్షి పొగలు అందుకోవమ్మా, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి, నీవు కదలిరావోయమ్మ కాళికా దేవి. సునీల్ నగర్లో నిలచి ఉన్న లలితాంబవమ్మ, సునీల్ నగర్లో నిలచి ఉన్న లలితాంబవమ్మ, లలితాంబవమ్మ మా ఇంటిని నీవు రక్షించావమ్మా, రక్షించావమ్మా మా ఇంటిని నీవు రక్షించావమ్మా, నీవు కదలిరావోయమ్మ
కాళికాదేవి నీ పాదదాసుడను వేడెదనోయమ్మ నీ పాదదాసుడను వేడెదనోయమ్మ వేడెదనోయమ్మ ఈ రాజా ఊధో ఊధో పలికే చూడమ్మా చూడమ్మా ఈ రాజా ఊధో ఊధో పలికే చూడమ్మా నీవు కదలి రావోయమ్మ కాళికాదేవి నీవు కదలి రావోయమ్మ కాళికాదేవి నిన్నే నమ్మితే నమ్మ మహంకాళి నిన్నే నమ్మితే నమ్మ మహంకాళి నీవు కదలి రావోయమ్మ కాళికాదేవి నీవు కదలి రావోయమ్మ కాళికాదేవి నీవు కదలి రావోయమ్మ కాళికాదేవి హరి ఓ కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीताभागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగం
24 శ్లోకాల పర్యంతం మనం తెలుసుకున్నాం. ప్రత్యేగాత్మ అది శస్త్రముల చేత ఛేదింపబడేది కాదు, జలము చేత తడపబడేది కాదు, అగ్ని చేత దహించబడేది కాదు, మరియు వాయువు చేత ఎండింపబడేది కూడా కాదు. ఎందుకనంటే అది నిత్యమున్నది, సర్వగతమున్నది, స్థానువై అచలమై ఉన్నది మరియు సనాతనమై ఉంది. అందువల్ల ఆత్మను నాశనం చేయగల సమర్థమైనటువంటి వస్తువు కానీ, వ్యక్తులు కానీ, ప్రాణులు కానీ ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఈ నిశ్చయము జ్ఞాని పురుషులకు ఉంటుంది. ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో అటువంటి జ్ఞాని పురుషులకు ఇటువంటి నిశ్చయం ఉంటుంది. అతడు దేనికి కూడా భయపడడు. ఒకసారి మా గురువులలోనే ఒక గురువు, సోలాపురమే, అతడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఇంకొక మహాత్ముడు కూడా అదే భోగిలో ఎక్కినాడు. మా గురువుగారు కూర్చున్న ఆ ఆసనానికి ఎదురుగా కూర్చున్నాడు. ఇతడు గృహస్థుడు, మా గురువుగారు సోలాపూర్లో. ఇక అతడేమో పెద్ద పెద్ద మాలలు, ఇంత దొడ్డు మాలలు ఉన్నాయి, ఇంత గడ్డము మరియు వెంట్రుకలు, మరి చేతిలో త్రిశూలం ఉంది, మరి వెంట అనేక మంది శిష్యులు ఉన్నారు. అతడు ఎదురుగా కూర్చున్నాడు. అయితే అక్కడ మాట మీద మాట, జ్ఞానం చేత మోక్షం అంటారు, కానీ జ్ఞానం చేత మోక్షం కలుగదు అని ఆ మహాత్ముడు పెద్ద ఆ త్రిశూలం పట్టుకున్నాయనే అంటాడనమాట మా గురువుగారితో. అంటే మా గురువుగారు అన్నాడు, జ్ఞానం చేత మోక్షము కలగదు అనేది కొంతవరకు నిజమే, అంతే కదా. జ్ఞానం చేత మోక్షము కలుగదు అనేది కొంతవరకు నిజమే, కానీ ఎన్ని రకాల జ్ఞానాలు ఉంటాయో నీకు తెలుసా అన్నాడు మా గురువు గారు. అంటే ఎన్ని రకాలు ఉంటాయి? జ్ఞానం అంటే జ్ఞానమే, అంతే, ఒకటే అని ఆ త్రిశూలధారి అంటాడు. అంటే నువ్వేమన్నా వేదాంత గ్రంథాలు అధ్యయనం చేసినావా అని మా గురువు గారు అన్నాడు. ఏంది చేసేది, నాకంటే ఎవడు గొప్ప, నేను ఎవరి దగ్గర పోయి అభ్యాసం చేయాలి, అంతే జ్ఞానం చేత మోక్షం కలగదు అని అంటే, అయ్యా జ్ఞానం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒకటి పరోక్ష జ్ఞానం, రెండవది అపరోక్ష జ్ఞానం. మరి విన్నారా? పరోక్ష జ్ఞానము అది బ్రహ్మజ్ఞానమే, అపరోక్ష జ్ఞానము ఇది బ్రహ్మ జ్ఞానమే. అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, విజ్ఞానమానందం బ్రహ్మ అని చెప్పేటువంటి శృతుల ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది. ఎవరి జ్ఞానం? బ్రహ్మజ్ఞానమే.
ఏమని? ఆ బ్రహ్మము సత్తు చిత్తు ఆనంద రూపుడు ఉన్నాడు అని మనకు జ్ఞానం కలుగుతుంది. కానీ ఇది ఏమి జ్ఞానము అనంటే పరోక్ష జ్ఞానమే. ఉన్నాడు, బ్రహ్మం ఉన్నాడు. ఎటువంటి వాడు? సచ్చిదానంద రూప బ్రహ్మం ఉన్నాడు అనే జ్ఞానం మాత్రం కలిగింది. ఇది పరోక్ష జ్ఞానమే. కానీ ఎప్పుడైతే ఆ సచ్చిదానంద బ్రహ్మమే నేను అని తన ఈ దేహాది సంఘాతంలో సాక్షిరూపమైనటువంటి కూటస్థుడు ఉన్నాడో అతన్ని ఆ బ్రహ్మంతో అభిన్నంగా తెలుసుకుంటే ఇది అపరోక్ష జ్ఞానం అంటారు. అయితే ఈ అపరోక్ష జ్ఞానంలో కూడా పునః మళ్ళీ 2 రకాలు. దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానము, అదృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానము అని ఇట్లా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. అదృఢము అపరోక్షమే అయినా కానీ అదృఢం ఎందుకున్నది? దృఢం ఎందుకు కాలే అనంటే ఇంకా సంశయ విపరీత భావనలు అని ఉంటాయి. సంశయము అంటే వేదము జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్నే బోధిస్తుందా లేదా అనేకత్వాన్ని అంటే భేదాన్ని బోధిస్తుందా అని వేదం పట్ల సంశయం. మరియు జీవుడు బ్రహ్మమేనా, బ్రహ్మం కంటే భిన్నుడా అని వస్తువు పట్ల ప్రమేయం పట్ల సంశయం. ఇట్లా ప్రమాణగత ప్రమేయగత సంశయాలు ఉంటాయి. ఆ సంశయాలతో యుక్తంగా అపరోక్ష జ్ఞానం ఉంటే ఇది అదృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం అంటారు. ఇక ఎప్పుడైతే ఈ సంశయ విపరీత భావనలు లేకుండా దృఢమైనటువంటి నిశ్చయం కలిగిందనుకో, ఏ విధమైన సంశయం లేదు, నేను బ్రహ్మమునే, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి అనేటువంటి దృఢంగా అపరోక్ష జ్ఞానం కలిగితే దానికి దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం అంటారు. ఈ విధంగా ఇన్ని జ్ఞానాలు ఉంటాయి. ఇందులో నీవన్నట్టు జ్ఞానం చేత మోక్షం కలుగదు అనే మాట ఎంతవరకు నిజము అనంటే అదృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం వరకు అది నిజమే. అదృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగిన, ఎందుకంటే సంశయ విపరీత భావనలు ఉన్నాయి కాబట్టి దాని చేత అది దోషయుక్తమైనటువంటి జ్ఞానం కాబట్టి మోక్షం కలగది. పరోక్ష జ్ఞానం చేత కూడా మోక్షం కలగది. కానీ దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగితే తప్పకుండా మోక్షం కలుగుతుంది అని ఈ విధంగా విస్తారంగా మా గురుదేవుడు చెప్పేసరికి వానికి ఒళ్ళు మండిందంతా వాళ్ళ శిష్యుల ముంగట. ఎందుకంటే ఎందరు శిష్యులు ఉన్నారు, వాని శిష్యులు. ఆ శిష్యుల ముంగల ఇంత చెప్పేసరికి వానికేం తెలియదా. అయితే ఆ శిష్యులు ఏమనుకుంటారు, ఓ మా గురువుకు ఇదంతా ఏం తెలియదు అని వాళ్ళు అనుకుంటారు. అనేసరికి శిష్యుల ముందట నాకు అవమానం అయినట్లు అయిందని వాడు కోపానికి వచ్చాడు. కోపానికి వచ్చి అట్లెట్లయితుందంటే ఇది సత్యమని మా గురువు అంటాడు. ఇది వాదం పెరిగింది. వాదం పెరిగేసరికి వాడు శూలం లేబట్టాడు. చంపుతా అన్నాడు. చంపు అని మా గురువు ఎదురుగా ఛాతి చూపించాడు. అది ధైర్యం అంటే. చూడు, జ్ఞానిలో ఏ నిర్భయ స్థితి కలుగుతుంది కదా, అది ఈ విధంగా దృఢ జ్ఞానం కలిగితే అటువంటి నిర్భయ స్థితి కలుగుతుంది. అందుకని ఎవరినిరా నువ్వు చంపేది? నీ శూలం ఎవరినిరా చంపేది? అన్నా చంపు చూద్దాం అని ఇట్లా ఛాతి ముంగడ పెట్టాడు. వెంటనే వానికి చల్ల చెమటలు వచ్చినాయి. ఏమరా, నేను ఇంత ఎర్రబట్టలు తొడుక్కొని, ఇంత పెద్ద గడ్డం చుట్టుకొని, జుట్టు పెట్టుకొని, ఇంత దొడ్డు మాలలు పెట్టుకుంటే కూడా నన్ను ఇట్లా ఎదిరించిన వాడు ఎవడు లేడు. తెల్లబట్టలోడు నన్ను ఇట్లా ఎదిరించండి అని వానికి చల్ల చెమటలు వచ్చినాయి దెబ్బకి. అట్లా అది అంటే ఆత్మజ్ఞానం కలిగితే అటువంటి ధైర్యం వస్తుంది అన్నమాట. నిర్భయ స్థితి వస్తుంది. ఎవడు చచ్చేటోడు, చంపేది ఎవడు, చచ్చేటోడు ఎవడు. ఇది జరిగిన ఘటన మా గురుదేవుని యొక్క జీవితంలో. అదేన్నమాట. అంటే మాకు ఒక్కలే గురువుదేవులు లేరండి, చాలామంది ఉన్నారు మా గురువులు.
ఎందుకంటే చాలామంది కొట్టి 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 నన్ను ఈ విధంగా తయారు చేసినారు కదా. ఎందుకంటే అవధూత చక్రవర్తి ఎవరు? దత్తాత్రేయుడు. అతని గురువులు ఎంతమంది? 24 మంది గురువులు ఉన్నారు. గురువులను చేసుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ ద్వారా మనము ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాం కదా. ఇది నిర్భయ స్థితి అని అంటే. అలెగ్జాండర్ ది గ్రేట్ అని మీరు పేరు విన్నారా? అలెగ్జాండర్ ది గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి. ఆయనే ఎక్కడ వాళ్ళ దేశము, గ్రీస్ దేశమో ఎక్కడో ఉంటుంది అక్కడ, గ్రీక్ దేశం వాళ్ళది. అక్కడి నుంచి ఒక్కొక్క దేశాన్ని అందరిని ఓడిస్తూ తన దేశంలో కలుపుకుంటూ తన వశం చేసుకుంటూ భారతదేశానికి వచ్చాడు. భారతదేశాన్ని కూడా గెలుస్తా అని కదా. తన సైన్యంతో సహా వస్తూ ఉన్నాడు. ముందు సైన్యం నడుస్తుంది, తను వెనుక పల్లకిలో వస్తున్నాడు. ఆ సైన్యము వస్తూ ఉండగా మార్గంలో ఒక మహాత్ముడు ఆ సూర్యుని పొద్దున సూర్యుడు ఉదయించుండు, ఆ సూర్యుని కిరణాలు పడుతున్నాయి. ఆ సూర్యుని కిరణాలకు ఎదురుగా అట్లా కన్ను మూసుకొని ధ్యానస్తుడే కూర్చున్నాడు. ఆ సైనికులు వచ్చి, ఏ పెద్ద మనిషి జరుగు జరుగు అంటున్నారు. మా చక్రవర్తి వస్తున్నాడు, జరుగు, ఏమనుకుంటున్నావు మా చక్రవర్తి అంటే అని భయాన్ని చూపుతూ అతన్ని జరుగు జరుగు అని అంటే ఆయన కళ్ళు మూసినట్టే ఉన్నాడు, కళ్ళు కూడా తెరవలే, అట్లే ఉన్నాడు. ఇంతలో ఆ పల్లకి దగ్గరికి రానే వచ్చింది, అతడు కదలలేదు. అప్పుడు ఈ సైనికులు పోయి ఆ రాజుకు చెప్పారు, చక్రవర్తికి, అదే ఒక ఆయన పెద్ద మనిషి దారిలో ఉన్నాడు, ఆయన కదులుతలేడు, దారి ఇస్తలేడు మనకు అని అంటే, ఎవడ్రా వాడు అని మన తలువారు తీసుకున్నాడు, కత్తి తీసుకొని పల్లకి దిగి అతని దగ్గరికి వచ్చినాడు. హే పెద్ద మనిషి జరుగు అన్నాడు. కళ్ళు మూసాము, తెరవలేదు. ఏమయ్యా వినిపించడం లేదా అని గట్టిగా అనేసరికి కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచి చూస్తే అతని కళ్ళ నుంచి ఒక రకమైనటువంటి దివ్యమైన తేజస్సు కనపడుతుంది అతనికి. ఆ తేజస్సు చేత ఆ చక్రవర్తి చల్లగా అయిపోయాడు, వశీభూతుడైపోయాడు. ఏమయ్యా మహాత్మా, నువ్వు నాతోని మా దేశం వస్తావా? నేను తీసుకెళ్తా, నీకు అన్ని విధాల సౌకర్యాలు చేస్తా, నీకు ఏది కావాలంటే ఇది ఇస్తా. ఇప్పుడు విష్ణుదేవానంద స్వామి మాకు అన్ని ఏసీ గీసీ అన్నీ పెట్టిండు కదా, అట్లా అన్ని సౌకర్యాలు నీకు చేస్తాను, నీకు చాలా ఉపకారం చేస్తాను, నువ్వు వస్తావా అని అంటే ఆ మహాత్ముడు అంటాడు, చూడు నాయనా, నువ్వు నాకు సూర్యుని కిరణాలు పడకుండా నాకు అడ్డుగా నిలిచి ఉన్నావు, కొద్దిగా పక్కకు జరిగితే అదే గొప్ప ఉపకారం, నువ్వు ఇంకా గొప్ప ఉపకారం చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. ఏదో పెద్ద ఉపకారం చేస్తా అన్నాడు కదా, నువ్వు ఏం ఉపకారం చేయాల్సిందే, నువ్వు కొంచెం పక్కకు జరిగితే చాలా అదే గొప్ప ఉపకారం అన్నాడు. ఏమిటి ఈ మహాత్ముడు గిట్లా అంటున్నాడు, నేను పెద్దగా ఇతనికి అన్ని సదుపాయాలు చేకూర్చిన పెద్ద ఉపకారం చేస్తా అంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పక్కకు జరిగితే చాలా అంటున్నాడు. అంటే ఇంత నిస్పృహుడా ఇతడు అనుకున్నాడు. ఏ పెద్ద మనిషి, నువ్వు వస్తావా లేదా నాతో అంటే మాట్లాడు, ఎందుకు వాడు ఇచ్చేటువంటి దరిద్రం సుఖాలు మాకెందుకు కదా, భగవంతుడు ఇచ్చినటువంటి శరీరం ఉన్నది, ఈ వాతావరణం, ఈ గాలి, ఇదంతా ఉన్నది, భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ఉన్నది, దేనికంటే వాడిచ్చేది ఏమున్నది. ఎందుకంటే నిస్పృహస్య తృణం జగత్, నిస్పృహుడైనటువంటి వానికి జగత్తే ఒక తృణముగా తోస్తుంది. అప్పుడు ఇతడు ఉత్తరం ఇయ్యకపోయేసరికి కోపం వచ్చింది. కోపం వచ్చి తలవారు తీసినాడు, చంపి పడేస్తాను నేను. అవునా,
నీ కత్తి దేన్ని చంపుతుంది చెప్పు? నన్నా? అరే నేను చచ్చేవాడిని కాదు, పుట్టేవాడిని కాదు. ఏ ఖడ్గము కానీ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేద యంత్యాపో నశోచేతి మారుత అచ్చేద్యోయం అసాధ్యోహం అని ఈ విధంగా అన్నాడు. అనేసరికి ఒక్కసారి జడిచిపోయినాడు ఆ కత్తి పట్టుకున్నటువంటి చక్రవర్తి. అమ్మ, భారతదేశంలో ఇట్లాంటి మహాత్ములు ఉంటారా అని మనకి భయం అనిపించింది. అప్పుడు ఇంత పవిత్రమైనటువంటి భారతదేశాన్ని నేను కాజేసుకోవాలని, వశం చేసుకోవాలని వచ్చాను, కానీ ఇంత పవిత్ర దేశాన్ని నేను దండెత్తి రాజ్యాన్ని ఆక్రమించుకోను అని అక్కడి నుంచి అక్కడే మారిపోయినాడు. మళ్ళీ ఇంకా రాలే లోపలికి. అంటే ఆత్మ నిశ్చయం కలిగినటువంటి వాని యొక్క నిర్భయ స్థితి చూడండి. అది అట్లా ఉండాలన్నమాట. ఎవరికి కూడా భయపడేది లేదు. ఏ చక్రవర్తి రాని, ప్రధానమంత్రి రాని, ఎవడన్నా రాని, అంతే. స్వయంగా మా బృహత్ ప్రస్థాన గురుదేవులు ఋషికేశ్లో ఉన్నారు. అతని యొక్క స్థితి కూడా ఇదే ఉంది. పెద్ద పెద్ద మహాత్ములు, లీడర్లు ఎంతెంతో మంది వస్తారు. వచ్చినా కానీ కిందనే కూర్చోవాలి, అంతే. అక్కడనే కుర్చీ కూడా వేయడు. కూర్చుంటే కింద కూకో లేకపోతే పో అంటాడు. శాంతి ధర్మానంద స్వామి అట్లా కుర్చీ కూడా వేయడు. కూర్చుంటే కింద కూర్చొని మాట్లాడు, ఇష్టం లేదంటే పో అంటాడు, అంతే. ఎవరికి కీమతి పెట్టాడు. అది అన్నమాట నిర్భయ స్థితి. అది ఎందుకు వస్తుంది అని అంటే, ఇగో ఇట్లాంటి జ్ఞానాన్ని మనం దృఢపరుచుకుంటే వస్తుందన్నమాట. అది అయితే ఇక్కడ భగవంతుడు చెప్పిందే చెప్తుండు కదా. ఇప్పుడు మీరు విన్నదే వింటున్నారు. ఇన్ని రోజుల నుంచి ఏమి వింటారు కదా? బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. బస్ గింతే కదా. ఎన్ని రోజుల నుంచి విన్నది ఇంతే, ఇంకా ముందు వినేది కూడా గింతే, కొత్తదేమీ లేదు కదా. మరి విన్నదే వింటే, చెప్పిందే చెప్పితే ఇది దోషం కదా అని అనవచ్చు కదా. సాహిత్య గ్రంథాల్లో చెప్పినటువంటి వాక్యమే కానీ, చెప్పినటువంటి శ్లోకమే కానీ, పలికినటువంటి శబ్దాన్నే కానీ మళ్ళీ మళ్ళీ పలికితే దానికి పునరుక్తి దోషము అంటారు. పునరుక్తి అంటే పునః ఉక్తి. పునః అంటే మళ్ళీ, ఉక్తి అంటే మాట. చెప్పిన మాటనే మళ్ళీ చెప్తే అది ఒక దోషం అన్నమాట, పునరుక్తి దోషం. ఇది సాహిత్య గ్రంథాల్లో దోషంగా పరిగణిస్తారు. కానీ వేదాంత గ్రంథాల్లో ఈ పునరుక్తి దోషము కాదు. ఎందుకంటే నీవే బ్రహ్మవు, తత్వమసి 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 అని ఈ విధంగా పదే పదే గురువులు, శాస్త్రాలు మనకు బోధిస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అట్లా పదే పదే బోధిస్తారు అంటే, మనకు జ్ఞానము దృఢపడాలని. చెప్పిందే చెప్తే ఏమవుతుంది? దృఢమవుతుంది, గట్టిగా అవుతుంది. ఎందుకంటే మనం ఉన్నమే మహా భయానకమైనటువంటి పరిస్థితులు, జన్మ మరణ రూప సంసారం అనేటువంటి భయగ్రస్తులమై మనం ఉన్నాం. ఇటువంటి ఈ భయం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలంటే మరి ఆ ఆత్మతత్వం యొక్క బోధ పునఃపునః చేయవలసి ఉంటుంది. అందువల్ల వేదాంతంలో ఈ పునరుక్తి అనేది దోషము కాదు, మరేమనగా భూషణమే అంటాడు. ఈ విషయంలో మానసోల్లాసంలో శ్రీ సూర్యేశ్వరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రానికి వార్తికాలు రాస్తూ, పౌనరుక్త్యం న దోషోత్ర శబ్దేనార్థేన వా భవేత్ అభ్యాసేన గరీయస్తం అర్థస్య ప్రతిపాద్యతే. ఇక్కడ దార్శనిక గ్రంథాల్లో అంటే వేదాంత గ్రంథాల్లో
ఈ పునరుక్తి అనేది దోషము కాదు అంటాడు. వేదాంత శాస్త్రం కానీ భక్తి శాస్త్రం కానీ ఇందులో ఈ దోషం అనేది పరిగణించబడదు. ఒకే శబ్దాన్ని పునః మళ్ళీ మళ్ళీ చెప్పినట్లయితే అది దోషము కాదు. ఉల్టా అది భూషణమే అవుతుంది అని అక్కడ చెప్పినాడు. అట్లే కాకుండా భామతిలో శ్రీ వాచస్పతి మిశ్రుల వారు కూడా ఇదే విషయాన్ని చెప్పినాడు. అభ్యాసేహి భూయస్త్వమర్థస్య భవతి. పునః అభ్యాసం మళ్ళీ మళ్ళీ చెప్పినట్లయితే అర్థం అంటే విషయము అది శ్రేష్టతను పొందుతుంది, దానిలో ఉత్కర్ష వస్తుంది అని అంటాడు. అయితే ఈ పునరుక్తి దోషము ఎక్కడెక్కడ అన్వయించదు అని కొన్ని స్థలాలు చెప్పినారు మహాత్ములు. విస్మయే చ విషాదే చ దైన్యే చైవావధారణే సంప్రసాదనే హర్షే చ వాక్యమేకం దిరుచ్యతే అన్నాడు. విస్మయే అంటే ఆశ్చర్యకరమైనటువంటి, మనకు అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఒకే వాక్యాన్ని అనేకసార్లు ఉచ్చారణ చేస్తే అది దోషముగా పరిగణించబడదు. విస్మయకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాల్లో అది దోషము కాదు. విషాదేచ విషాదము దుఃఖంలో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా చెప్పిన వాక్యాన్ని మళ్ళీ చెప్తే అది దోషము కాదు. మరియు దైన్యే దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, దయనీయ స్థితిలో ఉన్నప్పుడు కూడా అటువంటి వారికి మనము 2 మార్లు 3 మార్లు శబ్దాన్ని వాక్యాన్ని బోధించినట్లయితే అది దోషముగా పరిగణించబడదు. మరి అవధారణే అంటే నిశ్చయమైనటువంటి పరిస్థితుల్లో, నిశ్చయమైనటువంటి సంఘటనల్లో ఒకే వాక్యాన్ని అనేక మార్లు ఉచ్చారణ చేయవచ్చు. మరి సంప్రసాదనే ఆనందం సంతోషమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యాలను 2-3 సార్లు ఉచ్చారణ చేయవచ్చు, ఇది దోషం కాదు. మరి హరిశేష బాగా ఆనందం కలిగిందనుకో, అప్పుడు కూడా మనము ఒకే వాక్యాన్ని 2-3 సార్లు ప్రయోగం చేయవచ్చు, ఇది దోషము కాదు, మరి భూషణమే అని. ఈ విధంగా ఈ సన్నివేశాల్లో విరుక్తిని దోషముగా అంటే పునరుక్తిని దోషముగా పరిగణించరు అని చెప్తూ, ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాల్లో అన్నాడు కదా. ఒకానొక శిష్యునికి గురువు బోధించగా తనకు స్వాత్మ అనుభూతి కలిగిందనుకో, అప్పుడు అతనికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమీ నేను ఇంతవరకు దగ్గర ఈ జగత్తు సత్యం అనుకున్నాను, ఈ శరీరాదులే సత్యం అనుకున్నాను, లేదా లోకలోకాంతరాలు సత్యం అనుకున్నాను, కానీ వాస్తవమైనటువంటి సత్య వస్తువు ఆత్మ వస్తువే, అది నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, సత్స్వరూపుణ్ణి, నాకు జన్మ మరణాలు లేవు అని ఈ విధంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతనికి ఒక ఆనందం పెళ్ళుపికి వచ్చి ఆశ్చర్యంగా అతడు పలుకుతాడు. ఇది శ్రీ వేదాంత పంచదశలో ఉందన్నమాట. అహో శాస్త్రం అహో గురు అహో జ్ఞానం అహో సుఖం. అహో అంటున్నాడు ఇక్కడ. ఏమి శాస్త్రం? వేదాంత శాస్త్రము. ఎంత అద్భుతమైనటువంటి వేదాంత శాస్త్రము! మా గురువు ఎంత అద్భుతమైనటువంటి వాడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామూర్తి, ఎంత అద్భుతము అని తన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ అహో అంటున్నాడు. ఎన్నిసార్లు అంటున్నాడు లెక్కలేదు. ధన్యోహం స్వస్య అజ్ఞానం పలాయితం పాపి అని ఇట్లా ధన్యుణ్ణి అహో అని ఇట్లా తన ఆనందాన్ని పట్టలేక శబ్దాలను ప్రయోగం చేస్తున్నాడు. మరి ఈ విధంగా అహో అని ఎన్నోసార్లు అన్నా కానీ అది దోషమా? కాదు, భూషణమే అని ఈ విధంగా దృష్టాంతం ఇచ్చినాం మేము.
తర్వాత విషాదమైనటువంటి పరిస్థితిలో కూడా పునరుక్తి ఏదో ఉన్నదో అది దోషం కాదు అని చెప్పడానికి మేము ద్రౌపది యొక్క దృష్టాంతం ఇస్తున్నాము ఇక్కడ. ఇది మహాభారతము సభాపర్వంలో ఆ జూదమాడే సమయంలో దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానపరిచాడా లేదా కదా. అప్పుడు ఆ ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మను స్మరించి అతన్ని వేడుకుంటుందన్నమాట. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే వసీదతి అని 2 చేతులెత్తి ఆ కృష్ణుని ప్రార్థిస్తుందన్నమాట ద్రౌపదీదేవి. హే కృష్ణ, ఏ కృష్ణ, ఏ మహాయోగి, ఏ విశ్వాత్మ, ఏ విశ్వభావన, ప్రపన్నాం పాహి, హే గోవింద అని అంటూ నీకు శరణాగతి పొందినాను, నీవే నాకు రక్షకుడవు, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని ఇట్లా పదే పదే అంటుంది. కృష్ణ కృష్ణ రక్షించు రక్షించు, గోవింద గోవింద అని పదే పదే అంటుంది కదా. మరి దోషమా? కాదు. ఎందుకు? విషాదమైనటువంటి కదా, దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఉంది, విపత్ సమయం ఉంది. అప్పుడు ఆ భీష్మాదులందరూ ఎదురుగా ఉన్నారు, తన భర్తలు కూడా ఎదురుగా ఉన్నారు, కానీ ఎవరు కూడా ఆమెను రక్షించలేకపోయారు. అదొక వివశమైనటువంటి ఆ పరిస్థితి. చూస్తూ ఉన్నారు అందరూ, కానీ ఆమెను రక్షించలేకపోయారు. మరి అప్పుడు ఎవరు రక్షించాలి? పరమాత్మ శ్రీకృష్ణుడు. అందుకని కృష్ణ 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 అని ఎన్నిసార్లు అన్నా కానీ అది తప్పు కాదు. ఆపదలో ఉంది, దుఃఖంలో ఉంది, విషాదంలో ఉంది కదా. మనం కూడా అంటామా ఏ పరమాత్మ, ఏ పరమాత్మ, ఓ భగవంతుడు అని అంటామా లేదా? దుఃఖం వచ్చినప్పుడు, విపత్తి వచ్చినప్పుడు. దోషం కాదది. ఇక దైన్య పరిస్థితిలో, దీన పరిస్థితిలో కూడా 2 సార్లు 3 సార్లు అనవచ్చు శబ్దాన్ని. కృష్ణ కృష్ణ మహాబాహో దేవకీ నందన వ్యయ వాసుదేవ జగన్నాథ ప్రపన్నార్తి వినాశన దుశ్శాసనాదహం పూర్వం సభాయాం మోచితా యదా తథైవ సంకటాదస్మాత్ మాముద్ధర్తుమిహార్హసి. ఇది వనపర్వంలో జరిగినటువంటి ఘటన. ఖాండవ వనంలో వాళ్ళు వనవాసంలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు పంచపాండవులు దుర్వాస మహర్షి, అది కూడా దుర్యోధనుడే పంపించాడు ఒక కపటం చేత వాళ్ళని అవమానపరచాలి అని. ఎవరు? దుర్వాస మహర్షి. అతడు 10,000 మంది శిష్యులను వెంటబెట్టుకొని ధర్మరాజు దగ్గరికి వచ్చినాడు అన్నమాట. అప్పుడు నకులుడు పోయి ధర్మరాజుకు చెప్తాడు, అన్నయ్య అన్నయ్య, దుర్వాస మహర్షి 10,000 మంది శిష్యులను వెంటబెట్టుకొని మన కుటీరానికి వస్తున్నాడు అని అంటే, అప్పుడు ధర్మరాజు వెంటనే కుటీరానికి వచ్చినాడు. వచ్చి ద్రౌపదిని అడుగుతాడు, ఏం అమ్మగారు, మరి దుర్వాస మహర్షి వస్తున్నాడంట, 10,000 మందిని వెంటబెట్టుకొని, మరి వారందరికీ కూడా వడ్డించాలి కదా, భోజన సదుపాయాలు చేయాలి కదా అతిథులకు. ఇది గృహస్థుల ధర్మం ఉన్నది. ఎందుకనంటే అతిథి గనక మన ఇంటి ముందు వచ్చి నిరాశతో గనక పోయినట్లయితే అతని పాపాలు మనకిచ్చి మన పుణ్యాలను అతడు తీసుకొని పోతాడని ఈ భారతమే చెప్తుంది మనకు. అతిథిర్ యస్య భగ్నాశో గృహాత్ ప్రతి నివర్తతే. ఏ అతిథి అయితే భగ్నాశుడయ్యి అంటే నిరాశతోని ఎవరి ఇంటి ముందు నుంచి అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడో ఆ ఇంటి వారి యొక్క పుణ్యాన్ని తీసుకొని అతని పాపాలు వీళ్ళకిచ్చిపోతాడు. ఎందుకంటే ఒక భిక్షువు, ఒక బిచ్చగాడే అనుకో, ఒక అతిథి అనుకో, అతడు భిక్షం ఎందుకు ఎత్తుకుంటాడు చెప్పండి? ఇల్లుళ్ళు తిరిగి
అతడు ఏదో దరిద్రావస్థను అనుభవిస్తున్నాడే కదా. ఆ దరిద్రావస్థ ఎందుకు వచ్చింది? పూర్వం పాపం చేసుకున్నాడు కదా, ఆ పాప ఫలమే ఈ దరిద్రావస్థ. మరి ఒకవేళ వీరు కూడా ఆ వచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టక వెడలగొడితే వీళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే అవుతారు కదా. మరి ఆ పాప ఫలం ఏంది? మళ్ళీ వచ్చే జన్మలో వీళ్ళు దరిద్రులు అవుతారు. అతని పాపం కూడా ఇతనికి ఇచ్చిపోతాడు. అందుకని గృహస్థులు బాగా గమనించాలి. అతిథులు, సాధువులు ఎవరైనా సమయానికి ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు అన్నపానాదులు ఇచ్చి వాళ్ళకు తృప్తిపరిచి పంపించాలి. ఇదన్నమాట. అయితే మరి ఈ దుర్వాసుడు మొదలైనటువంటి వాళ్ళు వస్తున్నారు కదా, మరి వాళ్ళందరికీ కూడా మన ఆతిథ్యం ఇవ్వాలి కదా, అతిథి సేవ చేయాలి కదా, మరి వాళ్ళకు కూడా భోజన సదుపాయాలు చేయాలి కదా. మరి ఏమమ్మా మరి పరిస్థితి ఏమిటి అని అంటే ఆమె అంటది, అయ్యో అంటది, ఏమైందమ్మా, ఇప్పుడు మీ అందరికీ నేను వడ్డించి నేను కూడా భుజించి అక్షయపాత్రను కడిగి బోర్లించిన అంటారు. అక్షయపాత్ర ఉంటుంది, సూర్యుడు ఇస్తాడు వాళ్ళకు అక్షయపాత్ర. అక్షయపాత్ర అంటే ఎంతమందికి భోజనం పెట్టినా కానీ ఒడవది అన్నం. ఎంతమంది అయినా రాని, లక్షల మంది రాని, అన్నం ఒడవది. ఆ పాత్రను ఇట్లా బోర్లించుకుంటూ పోతూ ఉంటే విస్తరలలో అన్నము ఏది కావాలంటే అది. వాళ్ళకి ఏది కావాలి, లడ్లు, జిలేబీలు ఏం కావాలి వాళ్ళకి అడిగితే మాకు ఇది కావాలంటే అది అన్నీ ఆడ వస్తాయి అంతే. అటువంటి పాత్ర అన్నమాట. అయితే వీళ్ళందరూ భోజించారు. ఆ అక్షయ పాత్రని కడిగి వేసిన తర్వాత ఒకసారి బోర్లించిన తర్వాత అది మళ్ళీ పనిచేయదు. ఒక రోజుకు ఒకసారి పనిచేస్తుంది, రెండోసారి పనిచేయదు. ఆమె ఆ పాటికి బోర్లించి పెట్టింది. చూడు, ఇప్పుడు వాళ్ళు 10,000 మందితో వస్తున్నారు. ఇప్పుడు అతిథి సేవ చేయకపోతే, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వకపోతే ఆయన మొదలే ముక్కోపి. ఎవరు? దుర్వాసుడు. అంటే శాపం పెడతాడు, అంటే శాపం పెడతాడు కదా. కొందరు మహారాజులు కూడా ఉంటారు, గట్లే కోపిస్తులు ఉంటారు. మహారాజులు ఉంటారా? మీకు అనుభవం లేదేమో బహుశా కదా. మహారాజులు ఏంది, కోపిస్తులు ఏంది? మహారాజులు అయితే కోపంతో ఉంటారా ఏంటి? అంటే కొందరు ఉంటారు అట్లా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అదృఢ జ్ఞాని, పూర్ణ జ్ఞాని కాదు, దృఢ జ్ఞాని కాదు, అదృఢ జ్ఞాని. దృఢ జ్ఞాని అయితే రాగద్వేషాలు ఉండవు ఇట్లా. అయితే మరి ఇప్పుడు ఎట్లా దుర్వాస మహర్షి యొక్క సమస్య, ఇది పెద్ద సమస్య కూర్చుందా ఇప్పుడు. అప్పుడు ఇక విధి లేక అప్పుడు ఆ ద్రౌపది ఆ కృష్ణుని ప్రార్థన చేస్తుంది. హే కృష్ణ, హే గోవింద, ఏ మహాబాహో, ఏ వాసుదేవ, జగన్నాథ అని ప్రార్థిస్తూ, నువ్వు ఇంతకు పూర్వము కౌరవ సభలో నేను అవమానపడుతుంటే వచ్చి ఆ దుర్మార్గుల నుండి నువ్వు ఇదివరకు నన్ను కాపాడినావు. అదేవిధంగా ఇప్పుడు ఈ దుర్వాసుడు అనేటువంటి పెద్ద సమస్య వచ్చింది. ఈ మహా విపత్తు నుంచి కూడా నువ్వే నన్ను రక్షించాలి, మమ్మల్ని నువ్వే రక్షించాలి అని కృష్ణ 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 అని అనేక మార్లు ఉచ్చరిస్తుంది. మరి దోషం అంటారా? అనేక మార్లు ఉచ్చరిస్తే కృష్ణ కృష్ణ అంటే దోషం కాదు. పునరుక్తి ఉంది ఇక్కడ, ద్విరుక్తి ఉంది, అయినా అది దోషం కాదు. ఎప్పుడైతే ద్రౌపది ప్రార్థించిందో ఆ కృష్ణుడు ప్రకటమైనాడు. ప్రకటమై వస్తూనే అమ్మా, చెల్లెమ్మా, ఏమన్నా అన్నం ఉంటే పెట్టమ్మా అని ఆయన అంటాడు. వచ్చి ఏ అన్నం కోసమైతే వాళ్ళకు వాళ్ళకు ఏవలు దుర్వాసాదులకు వడ్డించాలి అని మేము మిమ్మల్ని ప్రార్థన చేస్తే నువ్వు వచ్చి నువ్వు కూడా అన్నమే అడుగుతున్నావు అన్నయ్య అని ఆమె బోరుని ఏడుస్తుంది అన్నమాట, ద్రౌపదీదేవి కదా. అన్నం లేకనే కదా నిన్ను ప్రార్థించినా అని అంటే, అప్పుడు సరే అమ్మా, చూడు ఆ పాత్రని ఇలా తీసుకురా అని అంటాడు. అప్పుడు ఏమి లేదన్నయ్య అందులో, పుట్టిదే కడిగేసిన, చూడమ్మా తీసుకురాపో
అంటే సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నాకు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీ మాట మేరకు నేను తెస్తున్నానని ఆ అక్షయ పాత్రను తీసుకొచ్చి చూపెట్టింది. చూపెడితే అందులో కడిగి వేసినప్పుడు ఒక ఆకు కదా, పాలకూర ఆకు, తోటకూర ఆకు, ఏదో ఆకు వంట చేసుకుంటారు కదా, కూరగాయ వండుకున్నప్పుడు ఆ ఆకు దానికి అంటుకుపోయింది. కడిగితే అది పోలే, అట్లే అంటుకొని ఉందన్నమాట. ఆ ఆకు కనపడింది భగవంతునికి. ఈ గోరుతో మెల్లగా దాన్ని తీసుకున్నాడు, తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఆ ఆకును నోట్లో పెట్టుకునేదే తడవు. అక్కడ తుర్వాస మహర్షి 10,000 మంది నదిలో స్నానం చేసి వస్తాం భోజనానికని స్నానం చేస్తున్నారు వాళ్ళు. ఆ నదిలోనే వాళ్ళకు త్రేపులు వస్తున్నాయి, కడుపు నిండినట్టుగా. కడుపు నిండి డేకర్ అంటారు మరాఠీలో. త్రేపులు వస్తున్నాయి, వేవ్ వేవ్ అంటున్నారు అందరూ. అప్పుడు స్నానం చేసి అందరు బయటకు వచ్చి, గురుదేవా కడుపు నిండింది, ఇప్పుడు భోజనం ఏం పోయేటట్టు లేదు, మరి ఇప్పుడు అక్కడ ధర్మరాజు దగ్గరికి పోతే ఏం తింటాం మనం? వాళ్ళు మంచి పక్వాన్నాలు పెడతారు, మరి ఏం తింటాం మనం? అని ఆ దుర్వాస మహర్షి కూడా అట్లే అయింది. త్రేపులు వస్తున్నాయి, ఒకవైపు కడుపులు ఇట్లా నిండినాయి, టైట్ అయినాయి మొత్తం. ఇంత వీడం వేసుకుందామంటే కూడా స్థలం లేకుంటుంది, అట్లా అయిపోయింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇక వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ ఆతిథ్యం ఇస్తారు, వాళ్ళు మంచిగా పరమాన్నాలు పెడతారు, అవి తినకపోతే వాళ్ళని అనాదరించినట్లయితుంది కదా అని చెప్పి వాళ్ళు ఈ నది దగ్గర నుంచే ఇక్కడి నుంచి ఇక్కడనే పలాయనం అయిపోయినారు అందరూ. అక్కడ పోలే ఇక. అది పరిస్థితి. అంటే ఇక్కడ చెప్పే తాత్పర్యం ఏంది? ద్విరుక్తి అంటే పునరుక్తి ఏదైతే ఉందో అది దోషము కాదు. ఆ ద్రౌపదీదేవి ఎన్ని మార్లు కృష్ణుడిని ఆ పేరు తీసుకొని ఉచ్చరించినా అది దోషం కాదు, అది భక్తి కదా. భక్తిలో కానీ మరి అద్వైతంలో కానీ ఈ పునరుక్తి అనేది దోషంగా పరిగణించబడదు. అట్లే అవధారణం అంటే నిశ్చయం అన్నమాట. నిశ్చయం అనేటువంటి పరిస్థితుల్లో కూడా గట్టిగా ఒక్క నుంచి చెప్పిన శబ్దాన్ని 2-3 సార్లు కూడా చెప్తారు. ఏ విధంగా? నానుష్ఠానాత్పరం కార్యం త్రిషు లోకేషు విద్యతే సత్యం సత్యం పునఃసత్యం ఇది మామక భాషికం అని ఈ శ్లోకాన్ని మలయాళ స్వామి ఊకే చెప్పేవాడు. మలయాళ స్వామి చెప్పిన ఈ వాక్యం అన్నమాట. నిశ్చయార్థంలో చెప్పిన శబ్దాన్ని, చెప్పిన వాక్యాన్ని పునః చెప్పొచ్చు, దోషం కాదు. నానుష్ఠానాత్ పరం కార్యం త్రిషు లోకేషు విద్యతే. అనుష్ఠాన వేదాంతము ఉండాలి అని చెప్తాడు ఎప్పటికీ మలయాళ స్వాముల వారు. వేదాంతం బాగానే చెప్తారు, బహాటంగా మైకులు పలికిపోయేటట్టు, కానీ ఆచరణ ఉండదు కదా. ఎంతోమంది ఆశ్రమాలకు, మీకు కూడా అనుభవం ఉండొచ్చు, ఆశ్రమాలకు వస్తూ ఉంటారు మహాత్ములు. వచ్చిన వాళ్ళు సాధువులంటే ఎట్లా ఉండాలి? అయాచితంగా ప్రారబ్ధానుసారంగా వచ్చినటువంటి భోజనం స్వీకరించాలి. కానీ ఈ మహాత్ములు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అమ్మగారు ఇది కావాలి, అయ్యగారు స్వామీజీ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటారు. మంచి మంచి ఐటమ్స్ కావాలి, కానీ అవన్నీ అవసరమా? శరీర నిర్వహణకు ఎంత కావాలి? ఆ శరీరముకు కూడా ఏవి పడుతుంది, ఏవి శరీరానికి సరిపడుతాయి, అటువంటి ఆహారాన్ని, చాలా సాధారణమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. కానీ మంచి పక్వాన్నాలు కావాలి, అవి కావాలి, కాఫీలు, టీలు, ఆ గంటకు అమ్మగారు టీ, 1 more టీ, మళ్ళొకసారి టీ కావాలి ఇట్లా అంటారు. ఇది కావాలి, అది కావాలంటారు. ఇదేమి సాధు లక్షణమా? కాదు. యథోచితంగా, అయాచితంగా, ప్రారబ్ధానుసారంగా
దైవికంగా మనకు పరమాత్ముడు ఏది ఇస్తాడో గదే మహాప్రసాదం అనుకొని తినాలంటే. ఇది అనుష్ఠాన వేదాంతం కాదు. మరి వేదాంతం బాహాటంగా చెప్తారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని ఈ విధంగా చెప్తాడు. అహం బ్రహ్మాస్మి ఇట్లా చెప్తాడు. కానీ ఆచరణ లేదు. ఎందుకు? ఆ వేదాంతం. అందుకే అంటాడు మలయాళ స్వామి, నా అనుష్ఠానాత్ పరం కార్యం త్రిషు లోకేషు కించన. ఇప్పుడు 3 లోకాల్లో వెతికినా కానీ అనుష్ఠానం కంటే గొప్ప కార్యం లేదు. ఆచరణ ఉండాలి, అనుష్ఠానం ఉండాలి. వేదాంతం మాట్లాడినంత మాత్రాన కాదు అని చెప్తాడు. మరి ఇది సత్యమా? సత్యం, సత్యం, పునఃసత్యం అంటాడు. ఇది ముమ్మాటికి సత్యము అని సత్యం 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 అని ఇన్నిసార్లు ప్రయోగం చేసినాడు. ఇది పునరుక్తి దోషము కాదు అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ. ఇక సంప్రసాదన అంటే ప్రసన్నంగా ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు ప్రయోగం చేయవచ్చు. సూత సూత మహాప్రాజ్ఞా నిగమాగమ పారగ గురుస్వరూపమస్మాకం బ్రూహి సర్వమలాపహం. ఇది సూత పౌరాణికుని ఉద్దేశించి చెప్పినటువంటి మాట గురుగీతలో ఉంటుంది. మా ధీమంతుడమైనటువంటి సూత మహర్షి, వేదములను ఆగమములను పూర్తిగా తెలుసుకొనిన ఓ సూత ఋషివరేణ్య, సమస్త మాయామాలిన్యములను నిశ్శేషముగా అపహరించున్నటువంటి గురుస్వరూపమును మాకు చెప్పుమా అని శౌనకాది మహర్షులు సకల పురాణ ప్రవక్త అయినటువంటి సూత మహర్షిని ఆదరముతో అడిగినారు. ఇది అంటే సూత సూత అని 2 సార్లు ప్రయోగం చేసినారు. ఇది దురుక్తి ఆదరార్థం, ఆదరపూర్వకంగా ఆ మహాత్ముని సంబోధిస్తూ చెప్పినారు. కాబట్టి ఈ 2 సార్లు ప్రయోగం చేసినటువంటి ఈ శబ్దము దోషముగా పరిగణించబడదు. ఇంతేకాకుండా వాల్మీకి రామాయణంలో కూడా ఇటువంటి సన్నివేశం ఉన్నది. తాం హతాం భీరు సంకాశం దృష్ట్వా సురపతిస్తదా సాధు సాధు ఇతి కాకుష్టం సురాశ్చాభిపూజయన్. శ్రీరామచంద్రునిచే భయంకరమైనటువంటి రాక్షసి తాటకి మరణించుటను గాంచి ఇంద్రాది దేవతలు కాకుష్ట కుల తిలకుండైన శ్రీరామచంద్రుని సాధు సాధు అని ప్రశంసించారు. సాధు సాధు అంటే సాధు అనే శబ్దానికి ఏమర్థం అండి? సాధు అంటే ఈ కాషాయ వస్త్రాలు ధరించిన వాడు సాధువు అని అనుకుంటారు. కానీ సాధు అంటే అది అర్థం కాదు. సాధు అంటే మంచివాడు అని అర్థం, మంచిది అని అర్థం. అయితే శ్రీరామచంద్రుడు తాటకిని చంపిన తర్వాత దేవతలందరూ కూడా శ్రీరామచంద్రుని స్తుతిస్తూ సాధు 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 అన్నారు. అంటే మంచి పని చేశావు, మంచి పని చేశావు, మంచి పని చేశావు అంటారు. అంటే ఈ విధంగా అనేక మార్లు చెప్పడంలో ఇది దోషం కాదు. బాగు చేసావు, మంచి పని చేసావు, మంచి పని చేసావు అని అనేక సార్లు అంటారు కదా. మరి అంటే అది దోషమా? కాదు. తర్వాత హర్షంలో చాలా ఆనందదాయకమైనటువంటి సన్నివేశంలో కూడా అనేక మార్లు శబ్ద ప్రయోగం చేయొచ్చు. ఇది దోషము కాదు అంటాడు. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం. వేదాంత పంచదశి. హే గురు, నేను ధన్యుణ్ణి, నేను ధన్యుణ్ణి. నా యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది నాకు చేతిలో ఉసిరికాయ వలె స్పష్టంగా గోచరిస్తుంది అంటాడు. అందుకే నేను ధన్యుణ్ణి, ధన్యుణ్ణి, నాకు బ్రహ్మానందం స్పష్టంగా గోచరిస్తుంది, నేను ధన్యుణ్ణి, నేను ధన్యుణ్ణి అంటాడు శిష్యుడు. మరి ఇట్లా అనేక మార్లు ధన్యుణ్ణి ధన్యుణ్ణి అనడము ఇది దోషము కాదు, మరి భూషణమే. ఇవన్నీ దృష్టాంతాల సహితంగా మీకు ఎందుకు చెప్పాను? భగవంతుడు నైనం చిందంతి శస్త్రాణి అని చెప్పిన తర్వాత మరి ఒక శ్లోకంలో అదే విషయాన్ని చెప్పినాడు.
ఎక్కడ అంటే అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవచ అన్నాడు. పూర్వం నయనం చిందంతి అని చెప్పిన ఏ విషయం ఉన్నదో అదే విషయాన్ని, అంటే శస్త్రము చేత ఇది ఖండించబడేది కాదు, జలము చేత తడుపబడేది కాదు, మరి అగ్ని చేత దహింపబడేది కాదు, వాయువు చేత ఎండింపబడేది కాదు అని చెప్పిన విషయాన్నే మళ్ళా అక్లేద్యము, అచ్ఛేద్యము, అదాహ్యము, అశోష్యము మళ్ళీ అవే శబ్దాలు వాడుకొని మళ్ళీ చెప్పినాడు. అంటే చెప్పిన విషయాన్నే మళ్ళీ చెప్పినాడు. ఇది పునరుక్తి దోషం కాదా అని ఈ విధంగా ఎవరైనా శంక చేస్తే అది దోషము కాదు అని చెప్పడానికి ఇన్ని దృష్టాంతాలు మీకు చెప్పవలసి వచ్చింది. అలా మరి ఆత్మ ఎందుకు ఛేద్యము కాదు, ఛేదింపబడదు అంటే ఏదైతే సవయవ పదార్థం ఉంటుందో దాన్ని మనం ఛేదించవచ్చు. ఏ విధంగా మన శరీరం ఉంది, ఇది సవయవ పదార్థం ఉంది, దీన్ని కత్తితోనో ఖడ్గంతోనో దీన్ని ఛేదించవచ్చు. అది ఇప్పుడు యుద్ధంలో పోయిన వారికి కాళ్ళు తెగిపోతాయి, తలలు తెగిపోతాయి, చేతులు తెగిపోతాయి. యుద్ధంలో ఛేదింపబడుతున్నాయా లేదా శరీరాలు? ఎందుకు? సవయవ పదార్థం ఉందని అది ఛేదింపబడుతుంది. ఒక అవయవ పదార్థం, స్థూల పదార్థం ఉంది. కానీ ఆత్మను అది నిరవయవ పదార్థము, అది సవయవ పదార్థం కాదు, నిర్గుణము, నిరాకారం ఉంది. ఒక ఆకాశాన్నే మనం ఛేదింపజాలమంటే ఆత్మను ఏ విధంగా ఛేదింపగలము? సంభవం లేదు. అందుకని నిత్యము అని చెప్పినాడు. నిత్యం అని అంటే నిర్వికారం, జన్మ మరణాలు లేనటువంటిది. అదాహ్యం అంటే దహింపబడేది కాదు. ఎందుకు? సర్వగతమున్నది. అక్లేద్యము అది తడపబడేది కాదు. ఎందుకు? స్థాను ఉన్నది. మరి అచలమున్నది, సనాతనమున్నది, అందువల్ల అది ఎండింపబడేది కాదు అని ఈ విధంగా చెప్పిన విషయాన్నే మరొకసారి చెప్పడాడు. అయితే ఈ విధంగా పునః చెప్పితే ఇది వేదాంతంలో దోషము కాదు. మరి ఏమిటి అంటే చెప్పిన విషయాన్ని చెప్తే ఆ విషయము శిష్యుని యొక్క హృదయంలో అది దృఢపడుతుంది, గట్టిగా అవుతుంది. ఎందుకంటే దృఢ జ్ఞానం కలిగితేనే కానీ ఆ నిర్భయ స్థితి కలుగుతుంది మనకు. మరి దృఢ జ్ఞానం కలగాలంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు మీరు పశువులను కట్టేయడానికి ఒక గుంజ పాతుతారు కదా, గుంజ పాతుతారు కదా. ఆ గుంజను పాతేటప్పుడు ఆ గొయ్యి తీస్తారు, దాన్ని ఆ కర్రను, ఆ పెద్ద కర్రను అందులో పెట్టి మన్ను వేస్తారు. మన్ను వేసి దాన్ని గుణపంతో మళ్ళీ దాన్ని గట్టిగా గుద్దుతారు. గట్టిగా గుద్దినాక తర్వాత అలా ఊకుంటారా? లేదు. ఆ గుంజను పట్టుకొని ఇలా కదిపి చూస్తారు. మళ్ళీ కదులుతుందా అంటే లూజుగా ఉందా అని కదిపి చూసి మరీ గుద్దుతారు గుణపంతో. ఇప్పుడు మరి ఆ విధంగా మళ్ళీ దాన్ని ఎందుకు గుణపంతో గుద్దుతున్నాడు అంటే అది దృఢం కావాలి, గట్టిగా కావాలి అని. అదేవిధంగా మనల్ని కూడా మహాత్ములు గుద్దుతున్నారు కదా. అంటే చెప్పిందే చెప్తున్నారు. అదే విషయం, నువ్వు బ్రహ్మవే అని ఇదే ముచ్చట చెప్తున్నారు. మరి దోషం అంటారా? ఇది దోషం కాదు. ఎందుకంటే మనకు అనేక జన్మల్లో సంస్కారాలు అనేకము దృఢపడి ఉన్నాయి. ఇప్పుడు కుర్చీలో కూకోవాలంటే ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, మరొక ఆయన కూర్చోగలడా? ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, అదే కుర్చీలో మరొక ఆయన కూర్చోగలడా? ఎందుకు? మొదలు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, అతడు లేస్తే ఇతడు కూర్చోగలడు. అట్లా మన అంతఃకరణంలో అనేక జన్మల్లో చేసినటువంటి పాప సంస్కారాలన్నీ బాగా పిక్కటిల్లి ఉన్నాయన్నమాట, దృఢంగా గట్టిపడి ఉన్నాయి. మరి అవి అలా ఉండగా మరి ఆత్మ సాక్షాత్కారం ఎట్లయితుంది?
కాదు. అవి పోవాలి, ఆ పాప సంస్కారాలు పోవాలి అని మనకు అనేకమైనటువంటి పౌరాణిక కథల ద్వారా, వేదాంత ప్రక్రియల ద్వారా, భక్తుల యొక్క కథల ద్వారా మనకు పదే 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 బోధిస్తూ ఉంటారన్నమాట. మన అంతఃకరణం శుద్ధి పడాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి అని చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇది దోషం కాదు. అలా తర్వాత ఇప్పుడు భగవంతుడు ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. 25వ శ్లోకం చదవండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. అయం అంటే ఈ ఆత్మ, ఈ పరమాత్మ అవ్యక్త, ఇది అవ్యక్తమున్నది అంటారు. ఆత్మ ఎట్లా ఉంది అంటే అవ్యక్తం ఉన్నది, అంటే వ్యక్తము కానటువంటిది అవ్యక్తం. వ్యక్తం అంటే ఏమిటి అంటే మన కళ్ళతోని చూడదగింది, చెవులతోని వినదగింది, ఈ విధంగా ఇంద్రియాలకు విషయమయ్యేది ఏదో అది వ్యక్తమనబడుతుంది. ఇది బంద్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఇంద్రియాలకు ఏది తెలియబడుతుందో అది వ్యక్తమనబడుతుంది. ఇంద్రియాలకు కానీ మనసు చేత కానీ. కానీ ఆత్మ అది ఇంద్రియాల చేత తెలియబడేది కాదు, మనసుకు కూడా గోచరించేది కాదు, తెలియబడేది కాదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అది వాక్కుకు తెలియబడేది కాదు, మనస్సుకు తెలియబడేది కాదు. ఆ పరమాత్మను తెలుసుకోవడానికి వాక్కు మనసుతో సహా వెళ్ళిందంట. వెళ్ళి ఆ ఆత్మను తెలుసుకోలేక అది తిరిగి వచ్చేసింది మళ్ళీ. యతో వాచో నివర్తంతే. అట్లే యత్ చక్షుషా న పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మ తం విద్ధి నేదం యదిదం ఉపాసతే అన్నట్టు కేనోపనిషత్తు చెప్తుంది. ఏది నేత్రానికి తెలియబడదో కానీ నేత్రమును ఏది తెలుసుకుంటుందో అది బ్రహ్మ. నేత్రానికి తెలియబడేది కాదు. నేను బ్రహ్మను చూస్తా, ఆత్మను చూస్తా అంటే అది తెలిసేది కాదు. కానీ ఆ నేత్రమును ఏది తెలుసుకుంటుందో, ఏది తెలుసుకుంటుంది? నువ్వే కదా, నువ్వే కదా. నీ నేత్రాన్ని తెలుసుకునేది ఎవరు? నువ్వే. నా నేత్రము బాగా పనిచేస్తుంది, లేదా మందమందంగా కనపడుతుంది, లేదా అసలే కనపడతలేదు అనేది ఎవరు? నేనే కదా. మరి ఆ నేనును, ఆ ఆత్మను ఆ నేత్రం తెలుసుకోగలదా? తెలుసుకోగలదు. అందుకని అది వ్యక్తం కాదు, అవ్యక్తం ఉన్నది అని చెప్తున్నాడు. మరియు నేత్రాది ఇంద్రియాల చేత తెలియబడకున్నా కానీ మనసు చేత తెలుసుకోవచ్చు కదా అని ఒకవేళ అంటే అది మనసుకు కూడా విషయం కాదు, మనసుకు కూడా తెలియబడేది కాదు. ఇక మరి ఎట్లా తెలుసుకునేది? మీరేమో తెలుసుకోండి నువ్వే బ్రహ్మవు, నువ్వే బ్రహ్మవు అని మీరు చెప్తారు. అది మనసుకు కూడా తెలియబడకపోతే ఇంక ఎట్లా తెలుసుకునేది మేము? ఒదికు తెలియబడదు అంటున్నారు, తెలుసుకుంటారని ఒదికి చెప్తున్నారు. ఎట్లున్నది ఇది? వదతో వ్యాఘాత. నేను మొన్న చెప్తే కదా, నా నోట్లో నాలుక లేదు అన్నట్టున్నది. నా నోట్లో నాలుక లేదు అని చెప్తున్నాడు. నాలుక లేకపోతే మాట్లాడగలడా? మరి ఎట్లా చెప్పిండు వాడు? నాలుక లేకపోతే నాలుక లేదనుట మరి మాట్లాడుట ఇది విరోధం కదా. గట్లనే ఉన్నది మీరు చెప్పే ముచ్చట కూడా.
మీరు ఆత్మను తెలుసుకోండి, పరమాత్మను తెలుసుకోండి అని ఒకవైపు అంటున్నారు, అది తెలియబడదని మళ్ళీ అంటున్నారు. ఇక మేము ఎట్లా చావాలి కదా? ఎట్లా తెలుసుకోవాలి? ఇది సమస్యనే కదా. మనసుకు తెలియబడదా, ఇంద్రియాల చేత తెలియబడదా, దేనికి తెలియబడదా, ప్రత్యక్షాది షట్ ప్రమాణాల చేత కూడా తెలియబడదా? మరి తెలుసుకొని అనబడితే ఎట్లా తెలుసుకునేది? ఒక కథ చెప్తా ఇప్పుడుగా కదా. ఎక్కడనైతే క్లిష్ట పరిస్థితులు ఉంటాయో, క్లిష్ట సంఘటనలు ఉంటాయో, సన్నివేశాలు ఉంటాయో, అక్కడ ఏదైనా ఒక దృష్టాంతం చెప్పి ఆ సన్నివేశాన్ని సులభం చేయాలి. దాని ద్వారా ఆ దృష్టాంతం ద్వారా ఆ విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. చూడండి, ఒక రాజు ఉండేవాడు. అతడు ఒక చిలుకను పెంచుకున్నాడు. ఆ పంజరాల్లో పెట్టి చిలుకను పెంచుకున్నాడు. ఆ చిలుక అంటే అతనికి చాలా అత్యంత ప్రేమ, చాలా ప్రీతి. ఆ చిలుక ఒక గంట సేపు కనపడకపోతే ఎక్కడున్నా కానీ వచ్చి చిలుకను చూస్తాడు, అంత ప్రీతి అన్నమాట అతనికి. అయితే అతనికి ఒక 2-3 రోజులు పరగ్రామం వెళ్ళవలసి వచ్చింది, పరదేశం వెళ్ళవలసి వచ్చింది ఏదో నిమిత్తం చేత. అప్పుడు మంత్రిని పిలిచినాడు. మంత్రిని పిలిచి, మంత్రి, ఇగో నేను 3 రోజుల దగ్గర నేను ప్రయాణంలో ఉంటున్నా, నేను ఇక్కడ ఉండలేను కాబట్టి ఇగో ఈ చిలుకను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. సమయానికి నీళ్ళు ఇవ్వాలి, సమయానికి దానికి పనులు పెట్టాలి, ఆహారం పెట్టాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఆ చిలుక చచ్చిందని అంటివో నీ శిరచ్ఛేదం చేస్తా అన్నాడు. ఎందుకంటే రాజు ఉన్నాడు, శాసనం చేసినా చేస్తాడు, రాజు ఉన్నాడు. నీ శిరచ్ఛేదం చేస్తా, చచ్చింది అని అంటివో నీ శిరచ్ఛేదం చేస్తా అన్నాడు. సరే రాజా అన్నాడు ఆ మంత్రి, మంచిగా చూసుకుంటాను అన్నాడు. ఇక రాజు ప్రయాణమై పోయినాడు. రాజు ఎప్పుడైతే ప్రయాణమైపోయిండో, పోయిన తర్వాత 1 రోజు గడిచిందో 2 రోజులు గడిచింది అంతే. 2 రోజులు గడిచే వరకు ఆ చిలుకకి ఏమైందో ఏమో, పాపం అది చచ్చింది. ఈయన నీళ్ళు ఇచ్చేది ఇస్తున్నాడు, పండ్లు దానికి తినబెట్టేది ఇస్తుంటా, దానికి ధాన్యము ఏమి తినాలి అవి ఇస్తూనే ఉన్నాడు. అది చూస్తూ ఉంటే అది మరి చచ్చిపోయింది కదా. ఇప్పుడు ఏం కావాలి మంత్రి గతి? ఆ రాజు వచ్చాయంటే నిజంగానే శిరచ్ఛేదం చేస్తాడు, ఆయన ఆజ్ఞ ఉన్నది, శాసనం ఉన్నది. ఇప్పుడు ఎట్లా? మూడో నాడు సాయంత్రం వరకు రానే వచ్చిండు రాజు. ఇప్పుడు ఇక గడగడ వణుకుతున్నాడు ఈ మంత్రి. ఇంకేమున్నది, ఇక చచ్చిపోయింది, ఇక నా తలకే ఉంటుందా, ఇక నేను బ్రతుకుతానా, అయిపోయింది, ఇక నా సావు దగ్గరకు వచ్చింది అనుకున్నాడు. ఇక అతడు వస్తూనే, ఎందుకంటే చిలుక అతనికి చాలా ప్రీతి కాబట్టి రాజు ఆ మంత్రిని పిలిచినాడు. మంత్రిని పిలిచి, ఏమయ్యా మంత్రి, చిలుక ఏం చెప్పాలి ఇప్పుడు? చచ్చిందంటినా అంటే తలకాయ తీస్తాడు కదా. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? ఏమయ్యా చప్పుడు చేస్తలేవు? ఇక భయపడుతున్నాడు, నోటి నుంచి మాట రావడం లేదు. ఏమయ్యా అడుగుతుంటే వింటలేవా? చెప్పు, చిలుక ఎట్లా ఉంది? రాజుగారు, చిలుక పడుకున్నది అన్నాడు. పడుకుంటుందయ్యా, కానీ మంచిగా ఉన్నదా? పండుకుంటుంది కదా, ఏదైనా ఒక పశువు పక్షి ఏదో కాసేపు పండుకుంటుంది, కానీ మంచిగా ఉన్నదా? మరి చెప్పాలి.
అంటే రెక్కలు వేలాడేసింది స్వామీజీ. రాజా, చిలుక రెక్కలు వేలాడేసింది అంటాడు. అంటే ఏమన్నట్టు? మంచిగా ఉన్నదా లేదా చెప్పు. కాళ్ళు చాపింది స్వామీజీ. కాళ్ళు ఏమయ్యా మంచిగా ఉన్నదా లేదా అని అడుగుతుంటే ఇట్లా చెప్తున్నావు నువ్వేంది? పడుకున్నదని, రెక్కలు వేలాడేసిందని, కాళ్ళు చాచిందని. ఏమయ్యా ఇదా సమాధానము? మంచిగా ఉందా లేదా చెప్పు అని అంటే మెడలు వేలాడేసింది అంటాడు. మెడ వేలాడబడింది రాజా అంటాడు. కదా చచ్చిన తర్వాత ఎట్లుంటుంది? ఏమే సూటిగా చెప్పడానికి రాదా నీకు? ఎట్లుందని నేను అడిగితే ఇవేమి సమాధానాలు? చెప్పు, మంచిగా చెప్పు. బాగుందా చిలుక? రాజా కళ్ళు మూసింది అంటాడు. అంటే నీ తాత్పర్యం ఏంది? చచ్చిందా? నేను అంటలేను స్వామీజీ, చచ్చిందని నేను ఆడలే, దాని పొజిషన్ చెప్తున్నా. అది ఎట్లుంది? ఇక ఆ రాజుకు ఇక ఆవేశం ఆగలే. పద పంజరం దగ్గరికి పోదాం పద అని ఆ పంజరం దగ్గరికి పోయేసరికి అయిపోయింది. ఏమరా చచ్చిందని అంటే నీ తల తీస్తానని అడిగి చెప్పినా పోయినా లేదా? మొదలే చెప్పిపోయినా లేదా? అవును రాజా. మరి ఇదేంటి? నేను అన్నానా రాజా చచ్చిపోయిందని? నేను చచ్చిందని అన్నానా? అనలేదు. కానీ ఇప్పుడు చచ్చిందని చెప్పినట్లు అయిందా లేదా? ఇవన్నీ చెప్తూ చిన్నాలని చెప్తూ కాళ్ళు చాచింది, రెక్కలు వేలాడేసింది, మెడలు వేలాడేసింది, కళ్ళు మూసింది, శ్వాస ఆడతలేదు అని కూడా చెప్పిండు. శ్వాస ఆడడం లేదని కూడా చెప్పిండు. కానీ చచ్చిందని చెప్పినా నేను చెప్పలే. అందుకని ఇప్పుడు నువ్వేమన్నావు? చచ్చిందని అంటే నీ తలకాయ తీస్తాను కదా, నేను చచ్చిందని చెప్పలే అన్నాడు. అప్పుడు మంత్రి యొక్క తెలివికి మెచ్చుకున్నాడు అతడు. రాజు చంపలే, కానీ చచ్చిందని చెప్పకుండానే చచ్చిందని చెప్పిండా లేదా? చెప్పిండా లేదా? ఇప్పుడు ఇవన్నీ చెప్పితే ఏమన్నట్టు? చచ్చినట్టే కదా. మరి చెప్పకుండానే చెప్పిండా లేదా? అట్లే ఎందుకు చెప్పినా ఆత్మ తెలియబడదు. ఆత్మ ఏ ఇంద్రియాల చేత తెలియబడదు, ఏ మనసుకు తెలియబడదు, బుద్ధికి తెలియబడదు. కానీ తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఈ మనసు బుద్ధి ఇంద్రియాల చేత తెలియబడదు అని తెలుస్తుంది. ఇప్పుడు తెలిసిందా లేదా? తెలలే. మనసు బుద్ధి ఇంద్రియాల చేత తెలియబడదు అనేది తెలిసిందా లేదా? ఎవరు మరి? ఆత్మ. ఇప్పుడు ఆత్మజ్ఞానం అయిందా లేదా? అయింది. ఇట్లా అన్నమాట. ఏందది? తెలియలేదన్నట్టు కదా. ఇట్లా తెలుసుకునేది ఉంటుంది. దీనికే ఇక శాస్త్రీయ భాషలో అనేక రకాల వాచ్యార్థం, లక్ష్యార్థం, ఫలవ్యాప్తి, వృత్తి వ్యాప్తి ఏదేదో చెప్తారు. ఎందుకు ఆ గొడవ మనకు? ఇప్పుడు తెలిసిందా లేదా? తెలియబడదు అనేది తెలిసింది, అదే తెలుసుకుంటా.
ఈ విధంగా ఆత్మ అవ్యక్తముంది, అచింత్యముంది, మరియు అవికార్యము అంటే వికారి కాదు, వికారాన్ని పొందదు. ఏ విధంగా పాలు చెడి వికారాన్ని పొంది పెరుగుగా మారతాయి కదా, అట్లా మారే స్వభావము ఆత్మకు లేదు. ఇప్పుడు ఈ శరీరం ఉంది, పుట్టినప్పటి నుంచి మారుతుందా లేదా? మారకపోతే పుట్టినప్పుడు ఎట్లున్నామో గట్లనే ఉండాలి. మరి ఇట్టెట్లయింది? మారిందా లేదా? కానీ మారిందని తెలుస్తలేదు. తెలుస్తుందా నీకు? క్షణక్షణం ప్రతిరోజు కూడా మారుతూ ఉంది, కానీ తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదు అంటే అతి వేగంగా మారుతుంది, అతి వేగంగా పరిణామాన్ని పొందుతుంది. ఏదైతే అతి వేగంగా తిరుగుతుందో అది మనకు తిరిగినట్టు అనిపించదు. ఎట్లా చెప్పండి? మా అనుభవం చెప్తా. మేము చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు బొంగురాల ఆట ఆడేది. బొంగురాల ఆట ఆడేది పిల్లలతోని. అయితే ఇంత పెద్ద బొంగురం ఉండే నాకు, తయారు చేసి ఇచ్చారు మా తల్లిదండ్రులు. ఇంత పెద్ద బొంగురం, దానికి తాడు చుడితే అంత దూరం పోతుంది. అంత దూరం తాడంతా చుట్టి 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 దాన్ని వేస్తే అది ఇట్లాంటి పీట మీద, కట్టె పీట, ఆ పీట మీద వేస్తే అది తిరుగుతూ ఉండేది, కానీ కదలకపోయేది. అది తిరిగినట్టు కూడా తెలియకపోయేది. అలాగనే నిటారుగా ఉన్నట్టు అనిపించేది, కానీ అది ఎంత వేగంతో తిరుగుతుంది, అది తిరిగేది తెలియకపోయేది. అట్లా అంటే అతివేగంగా పరిణామాన్ని చెందుతుంటే తెలియదు మనకు. అట్లా ఈ శరీరం కూడా అతి వేగంగా పరిగెత్తుతుంది, మరణోన్ముఖం పోతుంది, మనకు తెలుస్తలేదు. అట్లా ఈ భూమండలం అంతా తిరుగుతుంది, తిరుగుతలేదా? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది సామాన్యంగా చాలామందికి తెలుసు, చదువుకున్న వాళ్ళకు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తెలుస్తుందా నీకు? మరి భూమి మీదనే ఉన్నావు కదా నువ్వు. మరి భూమి తిరిగినప్పుడు నువ్వు కూడా గిర్రన తిరిగినట్టు అనిపించాలి కదా. అనిపిస్తుందా? అనిపించడం లేదు. ఎందుకు? స్పీడ్ ఎక్కువ ఉంది, అతి స్పీడ్ ఉంది. అట్లా ఈ శరీరం కూడా అతి స్పీడ్గా, అతి వేగంగా ఇది మరణోన్ముఖం వైపు పరుగులు తీస్తూనే ఉంది, మనకు తెలుస్తలేదు. మా శైశవావస్థ పోయింది, బాల్యావస్థ పోయింది, కౌమారావస్థ పోయింది, వృద్ధావస్థకు వచ్చినాం ఇప్పుడు కదా. ఈ కాస్త కూడా పోతుంది అతి వేగంగా, తెలియదు. తెలిసిందా? అయితే ఈ విధంగా పరిణామాన్ని చెందేటువంటి ఈ శరీరాదుల వలె ఆత్మ పరిణామాన్ని చెందేవాది కాదు, వికారాన్ని పొందేది కాదు. నిర్వికారంగా కూటస్థం అంటారు, ఎట్లున్నదో అట్లే ఉంటుంది నిర్వికారంగా. అందుకని అవికార్యోయముచ్యతే. కాబట్టి హే అర్జున, తస్మాత్ అందుకని ఏవం విదిత్వా, ఈ ప్రకారంగా ఏనమ్మంటే ఈ ఆత్మను తెలుసుకొని నాను శోచితుమర్హసి, నీవు శోకించుటకు తగవు, శోకించవలదు. ఎందుకంటే ఆత్మ అది అవ్యక్తం ఉన్నది, అచింత్యం ఉన్నది, అవికార్యం ఉన్నది, అది దేని చేత నాశనము కాదు. అట్లాంటి స్వరూపం నీది ఉండగా మరి భీష్మ ద్రోణాదుల యొక్క స్వరూపం కూడా అదే కదా, ఆత్మనే కదా. మరి అటువంటి ఆత్మకు నాశనమే లేదన్నప్పుడు, వికారమే లేదన్నప్పుడు ఇక మరి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరి కోసం ఏడుస్తున్నావు? అందుకని శోచితం నా అర్హసి, నువ్వు శోకించుటకు తగవు, అందుకని ఏడుపు మాను అంటాడు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంత దగ్గర సాంఖ్య యోగాన్ని అనుసరించి చక్కగా చెప్పినాడు. ఇప్పుడు పక్షాంతరం చేత చెప్తున్నాడు.
ఒకవేళ ఆత్మ చస్తుంది పుడుతుంది అని స్వీకరించినా కూడా ఏడవడానికి వీల్లేదు అని పక్షాంతరంగా చెప్తున్నాడు. అంటే కొంచెం దిగి వచ్చి చెప్తూ ఉన్నాడు ఈ విధంగా. సరే, ఈ విషయము రేపు తెలుసుకున్నది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.